బ్రేకింగ్ ని చూస్తున్నాం. అభ్యర్థుల ఎంపికకు టీ కాంగ్రెస్ కసరత్తులు చేస్తోంది. 22 స్థానాలు ఆశావాహులకు లైన్ క్లియర్ గా అయినట్లుగా తెలుస్తా ఉంది. ఇక మిగతా దరఖాస్తులు కూడా ఎన్నికల కమిటీ పరిశీలించనుంది. వచ్చే నెల 2న పీఈసీ 4వ స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు జరగనున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వ్డ్ స్థానాలను కలుపుకొని సెప్టెంబర్ 2వ వారంలో 40 మందితో ఫస్ట్ లిస్టు ప్రకటించేందుకు ప్లాన్ చేస్తోంది. బ్రేకింగ్ ని చూస్తున్న అభ్యర్థుల ఎంపికకు టీ కాంగ్రెస్ కసరత్తులు చేస్తోంది. 22 స్థానాల్లో ఆశావాహులకు లైన్ క్లియర్ అయినట్లుగా తెలుస్తా ఉంది. ఇక మిగతా దరఖాస్తులు ఎన్నికల కమిటీ పరిశీలించనుంది. వచ్చే నెల 2న పీఎస్సీ 4వ స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు జరగనున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వ్డ్ స్థానాలను కలుపుకొని సెప్టెంబర్ 2వ వారంలో 40 మందితో కూడిన ఫస్ట్ లిస్టు ప్రకటించేందుకు ప్లాన్ చేస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ హరీష్, చెప్పండి. రైట్ రాజశేఖర్, ఏదైతే వచ్చే ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఖరారు విషయంలో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తున్నట్టుగా తెలుసు. ప్రధానంగా నిన్న జరిగిన ఎన్నికల కమిటీ సమావేశంలో కూడా ఏదైతే చైర్మన్గా రేవంత్ రెడ్డి కొనసాగిన నేపథ్యంలో కూడా కాంగ్రెస్ సీనియర్ నేతలంతా కూడా దాదాపుగా 4 గంటల పాటు ఈ సమావేశంలో కొనసాగారు. ప్రధానంగా ఏదైతే 119 నియోజకవర్గాలకు సంబంధించి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో కూడా వాళ్ళని ఏ విధంగా ఖరారు చేయాలి, ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని సంబంధించిన ఆ సీట్లను ఖరారు చేయాలనే పైన పూర్తి స్థాయిలో సమావేశంలో చర్చించడం జరిగింది. ప్రధానంగా ఏదైతే సింగిల్ నేలతో వచ్చే జాబితాను కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే అంటే పోటీ లేని నియోజకవర్గాలు ఉన్నాయి, వాటితో కలుపుకొని సింగిల్ నేమ్ వచ్చే వాళ్ళ ఉన్న నేతలు అయితే ఉన్నారో ఆ నియోజకవర్గాలకు సంబంధించి స్థానాలు ఫైనలైజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అభ్యర్థులను కూడా ఇదే అంశం పైన కూడా నిన్న సమావేశంలో జరిగి దీనిపైన కూడా నేతలంతా ఏకాభిప్రాయానికి వచ్చినట్టు విధంగా చూడొచ్చు. ఆ లిస్టు ఒకసారి చూసుకుంటే కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి, అలాగే హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే కోదాడ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి రెడ్డి, అలాగే మధిర నుంచి బట్టి విక్రమార్క, ములుగు నుంచి సీతక్క, సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి, ఇలా నల్గొండ నుంచి కోమటిరెడ్డి, ఇలా 22 పేర్లు అయితే నిన్న ఫైనలైజ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మరికొంతమంది అంటే వీటితో కలుపుకొని మరికొంత ఎస్సీ, ఎస్టీ రిజర్వ్ స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థానాలకు సంబంధించి ఇప్పటికీ కొన్ని దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలోనే మరికొన్ని దరఖాస్తులు ఒకే అభ్యర్థి దరఖాస్తు చేసుకునే స్థానాలు కొన్ని ఉన్నాయి. వీటన్నిటినీ అంటే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ సంబంధించిన రిజర్వ్డ్ స్థానాలు కావచ్చు, అలాగే సింగిల్ దరఖాస్తు వచ్చే కొన్ని స్థానాలు ఉన్నాయి. వీటన్నిటిని కలుపుకొని ఒక 40 స్థానాలకు అయితే వచ్చే సెప్టెంబర్ 2వ వారంలో విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. నేపథ్యంలో చూడవచ్చు అంటే గట్టిగా పోటీ ఏర్పడ్డ నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యం కూడా మనం చూసాం. ప్రధానంగా 119 నియోజకవర్గాలకు సంబంధించి 1025 అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే నేపథ్యం కనిపించింది. నేపథ్యంలో ఇప్పటికే ఏదైతే కొత్తగూడెం సంబంధించి ఇల్లందుకు సంబంధించి 38 దరఖాస్తులు వచ్చాయి. అలాగే మరికొన్ని సెగ్మెంట్లకు సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇక్కడ సికింద్రాబాద్ కావచ్చు, గోషమహల్ కావచ్చు, అలాగే మిగతా ఏదైతే కాన్స్టిట్యున్సీలు ఉన్నాయో వీటికి కూడా ఒక 10 నుంచి 15 దరఖాస్తులు వచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. అంటే వీటన్నిటిని కూడా పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చిన క్రమంలో కూడా అంటే 5 నుంచి 10 అభ్యర్థులు దరఖాస్తు వచ్చిన నేపథ్యంలో వాళ్ళను ముగ్గురికి ఫైనలైజ్ చేసి పీఎస్సీ ఇదైతే ఎన్నికల కమిటీ ఫైనలైజ్ చేసి స్క్రీనింగ్ కమిటీకి పంపడం జరుగుతుంది. అలాగే స్క్రీనింగ్ కమిటీ కూడా ఏదైతే సర్వేలు కొనసాగుతున్న నేపథ్యం ఉన్నదో ఆ సర్వేల ఆధారంగా కావచ్చు, అలాగే అభ్యర్థులకు సంబంధించిన ఆ జాబితా ఏదైతే ఉన్నదో ఆ జాబితాలో అనేక అంశాలు 17 అంశాలతో కూడిన ఈ జాబితాను ఇవ్వడం జరిగింది. వాటితో దరఖాస్తు చేసుకున్న నేపథ్యం ఉంది. అయితే వాటిలో ఉన్న అంశాలు అంటే ఏదైతే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి ఆయన ఎంతమందికి ఏ పార్టీలో కొనసాగారు, అలాగే కాంగ్రెస్ పార్టీలో కొనసాగితే ఎంతవరకు ఏ హోదాలో ఉన్నారు, ఎలాంటి కార్యక్రమాలు ఇప్పటికీ క్షేత్రస్థాయిలో అక్కడ నియోజకవర్గ స్థాయిలో పనిచేస్తూ వచ్చారు, అలాంటి కార్యక్రమాలు అన్నింటినీ కూడా పొందుపరుస్తూ ఈ దరఖాస్తు చేసుకున్న నేపథ్యం ఉంది. కాబట్టి అంతా ఎన్నికల కమిటీ వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంటుంది. అలాగే
స్క్రీనింగ్ కమిటీ కూడా ఏదైతే అక్కడ క్షేత్రస్థాయిలో కూడా సర్వే రిపోర్ట్లు ఉన్న నేపథ్యంలో సర్వే రిపోర్ట్లు తీసుకుని ఆ నివేదిక ఆధారంగా కావచ్చు, అలాగే ఇక్కడ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సంబంధించిన అంశాలు ఉన్నాయో వీటన్నిటినీ పరిగణ తీసుకొని కేంద్ర ఎన్నికల కమిటీకి పంపడం జరుగుతుంది. కేంద్ర ఎన్నికల కమిటీ ఈ ముగ్గురు అభ్యర్థులకు సంబంధించి ఒకరిని ఫైనలైజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన పిఎస్సి సమావేశంలో కూడా ఇలాంటి అంశాలే చాలా వరకు తెర మీదకి వచ్చాయి. ప్రధానంగా చెప్పవచ్చు, ప్రధానంగా చూడవచ్చు. అంటే ఇప్పటికే వచ్చే రెండో వారంలో 40 స్థానాలకు తొలి విడుదల చేసేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. అలాగే మిగతా స్థానాలకు సంబంధించి కూడా ఇక్కడ స్క్రీనింగ్ కమిటీ కావచ్చు, వీళ్ళంతా వచ్చే నెల 2వ తేదీన మళ్ళీ ఎన్నికల కమిటీ సమావేశం ఉంది. అలాగే 4వ తేదీన స్క్రీనింగ్ కమిటీ సమావేశం ములుదిదను ఏదైతే కాంగ్రెస్ సీనియర్ నేతృత్వంలో చైర్మన్గా కొనసాగుతున్న స్క్రీనింగ్ కమిటీ ఈ ఏదైతే 119 నియోజకవర్గాలకు సంబంధించి మిగతా 70 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను ఏ విధంగా ఇంకా అభ్యర్థులకు సంబంధించి ఇక్కడ స్క్రీనింగ్ కమిటీలో వీటన్నిటి నివేదికల ఆధారంగా కావచ్చు, అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న పొందుపరిచిన అంశాలను అన్నిటిని కూడా స్క్రీనింగ్ కమిటీ పర్యవేక్షించిన అనంతరం కూడా ఇక్కడ కేంద్ర ఎన్నికల కమిటీ కావచ్చు, కేంద్ర స్క్రీనింగ్ కమిటీ తదుపరి మరోసారి పర్యవేక్షణ జరుపుతున్న నేపథ్యంలో అభ్యర్థికి వచ్చే ఒక అభ్యర్థిని అయితే ఫైనలైజ్ చేసి అక్కడ సిడబ్ల్యూసి నుంచి కూడా ఆమోదం తెలిపే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అంటే వచ్చే నెల 2వ వారంలో మొదటి విడత షెడ్యూల్ ఉన్నది. అలాగే మళ్ళీ వచ్చే నెల మొదటి వారంలో కూడా పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. అంటే మరికొన్ని నియోజకవర్గాలు చూస్తే పోటాపోటీ నియోజకవర్గాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా అక్కడ కొంతమంది దరఖాస్తు చేసుకునే నేపథ్యం ఉన్న నేపథ్యంలో అక్కడ ఒకరికి ఇద్దరు వర్సెస్ అనే కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి. అలాంటి నియోజకవర్గాలకు సంబంధించి పూర్తిగా అక్కడ అప్డేటెడ్ అంటే అక్కడ సర్వే రిపోర్ట్ కావచ్చు, అక్కడ అభ్యర్థి బలాబలాలు కావచ్చు, అలాగే ప్రజలను ఎంతవరకు ప్రభావితం చేయగలిగాడు, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనేక కార్యక్రమాలకు సంబంధించిన ఆయన గ్రాఫ్ ఏంటిది అనే దానిపైన కూడా పూర్తిగా ఇలాంటి గ్రాఫ్ తీసుకొని పోటాపోటీ నియోజకవర్గాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా తెలియజేసుకొని అక్కడ నియోజకవర్గానికి సంబంధించిన అభ్యర్థిని అయితే ఖరారు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ హరీష్, ఒకటంటే ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కర్ణాటక యొక్క ఫార్ములా ఫాలో అవుతున్నాడు. దరఖాస్తుల స్వీకరణలో కానీ లేకపోతే తర్వాత తీసుకున్నటువంటి పర్సంటేజ్ ఎంత కమిషన్ తీసుకుందో అధికార పార్టీకి సంబంధించినటువంటి విమర్శలు ఆ విధంగా కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చాలా సీట్లకు సంబంధించి ఇంకా కాంగ్రెస్లో కొన్ని లొసుగులు నిన్న బయటపడ్డాయి, వారిలో అంతర్గతంగా కుమ్ములాట్లు జరిగాయని కూడా బయటకు వార్తలు వచ్చాయి. సో దానికి సంబంధించి జగ్గారెడ్డి అయితే ఏమీ లేదు అని చెప్పినటువంటి పరిస్థితి కొన్ని రోజుల్లో భట్టని ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే రేవంత్ రెడ్డి వీరి నిర్ణయం తీసుకుంటారని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే కొంతమంది ఒకే కుటుంబానికి చెందినటువంటి 2 టికెట్ల విషయంలో కొంతవరకు గొడవ పడింది. అది అధిష్టానానికి చెప్పుకోమని ఉత్తమ్ కుమార్ రెడ్డితో రేవంత్ రెడ్డి చెప్పి కూడా వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? రైట్ రాజశేఖర్, అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఒకే కుటుంబానికి చెందిన నియోజకవర్గ అభ్యర్థులు ఇద్దరేసి అభ్యర్థులు ఉన్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళకు ఆ స్థానాల్లో బీసీలకు లేదా మిగతా అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలనే నేపథ్యంలో కూడా సమావేశంలో చర్చకు తెలుస్తున్నాయి. ప్రధానంగా దీనిపైన కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, అలాగే బీసీ సంబంధించిన టికెట్లను పెంపాలి. ఏంటంటే ఇప్పటికే అన్ని పార్లమెంటు నియోజకవర్గాలకు పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి ప్రతి సెగ్మెంట్లకు 2 సీట్లు ఇస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పిన పరిస్థితి. దీన్ని కూడా మరికొన్ని సీట్లు పెంచాలని కూడా సీనియర్ నేత కోరినట్టుగా తెలుస్తుంది. అలాగే మహిళలకు సంబంధించి కూడా మంత్రి రేణుకా చౌదరి మహిళలకు సంబంధించి ఎన్ని సీట్లు కేటాయిస్తారు, మహిళలకు ఎంతమందికి అవకాశం కల్పిస్తారని కూడా ఈ సమావేశంలో వాళ్ళకు చర్చకు తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. దీనిపైన కూడా రేవంత్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది. ప్రధానంగా వీటన్నిటిని అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటాం, అధిష్టానంతో మాట్లాడతాం. ఇప్పటికే బీసీలకు సంబంధించి 2 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి 2 అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తామనే నేపథ్యం దీని సంఖ్యను మరికొంచెం పెంచేలా కూడా టీపీసీసీ నిర్ణయం తీసుకుంటామంటూ చెప్తున్నారు. అలాగే దీనికి సంబంధించి అంటే ఒకే కుటుంబం నుంచి 2 అభ్యర్థి అంశాలపైన కూడా మరోసారి అంటే వచ్చే నెల తేదీన మరోసారి ఎన్నికల కమిటీ భేటీ సమావేశం ఉన్న నేపథ్యంలో కూడా ఇలాంటి అంశాలు నిన్న వచ్చిన తెర మీదకి వచ్చిన అంశాలన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఏఐసీ ఇన్ఛార్జ్ మాణిక్రావుతో ఠాక్రేతో కూడా సంప్రదింపులు జరపాలి. ఈ నేపథ్యంలో మరోసారి ఈ భేటీ ఉంటుంది. ఈ భేటీలో ఇలాంటి అవకాశాలు ఇక్కడ మహిళలకు సీట్లు కావచ్చు, అలాగే ఒకే నియోజకవర్గానికి సంబంధించి 2 కుటుంబస్తులకు సంబంధించిన అభ్యర్థిత్వం కావచ్చు, అలాగే ఇక్కడ బీసీకి సంబంధించిన సెగ్మెంట్లకు సంబంధించి అన్నిటిని మళ్ళీ 2వ తేదీన కూడా పిఎస్సి ఎన్నికల కమిటీ సమావేశంలో కూడా వీటన్నిటిపైన కూడా మరోసారి చర్చ జరిపి అభ్యర్థుల సీట్ల విషయంలో కూడా క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ప్రధానంగా చూసుకుంటే దరఖాస్తుల స్వీకరణ సంబంధించి తేదీ కూడా
అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒకవేళ కనుక కొంతమంది తుమ్మల లాంటి కొంతమంది వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే అలాంటి ఒక బలమైన లీడర్లు మిగతా పార్టీ నుంచి కనుక కాంగ్రెస్ పార్టీకి వస్తే సో టికెట్ల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది, దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ఏమైనా నిన్న డిస్కస్ చేసినట్టు తెలుస్తా ఉందా? ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పటికే వలసలు పెరిగిన నేపథ్యం చూడవచ్చు. అక్కడ అసంతృప్త నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో ఇక్కడ టీపీసీసీ సీనియర్ నేతల వాళ్ళతో పాటు రహస్య మంతనాలు కూడా జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. గతంలో చూడవచ్చు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మొదలు కూడా దీనికి సంబంధించిన మిగతా నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు వస్తున్న క్రమంలో కూడా టికెట్లు టికెట్లు ఇచ్చే అంశాలపైన కూడా ఇప్పటికే దరఖాస్తు గడువు ముగిసిన నేపథ్యంలో అక్కడ ఈ అభ్యర్థి అయితే ఇతర అధికార పార్టీ నుంచి నేపథ్యంలో అక్కడ నియోజకవర్గాల్లో బలమైన క్యాడర్ ఉన్న నేపథ్యంలో వీటన్నిటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. వీటన్నిటి కూడా పిఏసీ సమావేశంలో వీళ్ళకు టికెట్లు ఇచ్చే అంశాలపైన కూడా పిఏసీ సమావేశం నేతలంతా సమావేశమై దీనిపై ఒక సమావేశంలో నిర్ణయం తీసుకుని నిర్ణయాన్ని వర్కింగ్ కమిటీ కూడా కేంద్ర వర్కింగ్ కమిటీకి పంపించడం జరుగుతుంది. కేంద్ర వర్కింగ్ కమిటీ నిర్ణయం ప్రకారం అయితే అభ్యర్థికి సీటు ఇచ్చి అనే దానిపైన కూడా సిడబ్ల్యూసీ నిర్ణయం ప్రకారమే కొనసాగుతుందని కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితుల నేపథ్యంలో కూడా ఇప్పటికే భారీ వలసలు కావచ్చు, చేరికలు, ఇక్కడ ప్రజా వ్యతిరేకల పైన కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. ఇప్పటికే డిక్లరేషన్ మొన్నటికి మొన్న ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్కు ఇచ్చిన నేపథ్యం అనేది. అలాగే మరో సభ ద్వారా 26వ తేదీన మరో సభ ద్వారా కూడా 20వ తేదీన వరంగల్ వేదికగా కూడా మహిళా డిక్లరేషన్ ఉన్న నేపథ్యం ఉన్నాయి. వీటన్నిటిని ఇక్కడ డిక్లేర్ కావచ్చు, ఇక్కడ ఏదైతే తిరగబడదాం తరిమికొడదాం అనేది కూడా ప్రచారంలో భాగంగా వెళ్తున్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ పూర్తి స్థాయిలో దరఖాస్తు విషయాలు చూడవచ్చు. మనం 1000 పైగా దరఖాస్తులు అంటే ఇది పెద్ద విషయం కాదు. 1000కి పైగా దరఖాస్తులు వచ్చిన నేపథ్యం వీటన్నిటిని అంటే ఇప్పటికే గాఫ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ అధికారమే లక్ష్యంగా కూడా కాంగ్రెస్ పార్టీ అడుగులుస్తున్న నేపథ్యంలో కూడా ఇక్కడ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ప్రక్రియ కూడా సజావుగా కొనసాగారు. అలాగే అభ్యర్థుల ఎంపికకు ఎవరైతే గెలిచే అవకాశాలు కానీ అలాంటి బలమైన అభ్యర్థికి టికెట్ ఇచ్చే విధంగా కూడా ఇక్కడ సిడబ్ల్యూసీ కేంద్ర ఎన్నికల కమిటీ కావచ్చు, ఇక్కడ స్క్రీనింగ్ కమిటీ కావచ్చు, పిఎస్సీ కమిటీ వీటన్నిటిని కూడా కర్ణాటక ఎన్నికల భాగంగా కూడా ఇలాంటి టికెట్ల అభ్యర్థుల విషయంలో ఇలాంటి అంశాలే పరిగణలోకి తీసుకుని అక్కడ టికెట్ టైం చేయడం జరిగింది. అదే ఫార్ములాని ఇక్కడ అప్లై చేస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా ఈ టికెట్ మొదలు కూడా అభ్యర్థి బలాబలాలు సర్వే రిపోర్టు ఆధారాన్ని ఇక్కడ అభ్యర్థులకు టికెట్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రాజశేఖర్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.